నిన్న ఎపిసోడ్లో నాగార్జున గారు కామనర్స్ కొన్ని బలుపు తగ్గించారబ్బా. చూశాను కదా నిన్న ఎపిసోడ్, మీరు చూసారు లేదు కామెంట్ చేయండి. కామనర్స్ ఏదైతే బలు పెట్టుకొని మన టెనెంట్స్ని కొంచెం ఇచ్చేస్తున్నారో, కామనర్స్ కొన్ని బలుపు మొత్తం తగ్గించారబ్బా. కామనర్స్ని ఎలా డీల్ చేయాలి అలాగే డీల్ చేశారు. నిన్న నాగార్జున గారు హోస్టింగ్ మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. నాకైతే మాత్రం సూపర్గా అనిపించింది. నాగార్జున గారి ఎపిసోడ్ మాత్రం హోస్టింగ్, ఆయన ఓన్లీ కామనర్స్ని టార్గెట్ చేసి నిన్న వీడియో మొత్తం కామర్స్ గురించి బాబా. అసలు ఓనర్స్ గురించి ఏమీ లేదు, అదే టెనెంట్స్ గురించి ఏమీ లేదు. ఓన్లీ ఓనర్స్ గురించే దుమ్ము దులిపేశారు. ఓనర్స్ అందరికైనా అందరి మొహాన్ని రెడ్డ కొట్టారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు మిస్టేక్ చేశారు కామనర్స్లో. హరీష్ తప్ప మిగతా వాళ్ళందరికీ రెడ్ పెయింట్ పడింది కామనర్స్లో. సూపర్ అనిపించింది నాకు నిన్న మాత్రం. సెలబ్రిటీస్లో కూడా ఒక రీతికి ఒక్కరికే రెడ్ పెయింట్ వేశారు, మిగతా వాళ్ళందరూ రెడ్ పెయింట్ ఎవరికి వేయలేదు. ఇంకా నిన్న ఎలిమినేషన్ ప్రాసెస్ జరగలేదు. ఈరోజు జరుగుతుంది కంప్లీట్గా ఎలిమినేషన్ ప్రాసెస్. కానీ ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ జరగకముందే షూటింగ్ అయిపోయి ఉంటుంది ఆల్రెడీ. ఇన్స్టాగ్రామ్లో ఎవరు ఎలిమినేషన్ అవుతున్నారు, ఎవరు సేఫ్ అయ్యారు అనేది ఆల్రెడీ వచ్చేస్తుంది ఇన్స్టాగ్రామ్లో. ఇంకా మీరు ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్లో వస్తున్నాయి. నాగార్జున గారు కామనర్స్ అందరినీ ఎలా హోస్టింగ్ చేశారు, అసలు ఎవరిని ఎలాగా మాట్లాడారు అని అంతా చూసుకున్నాం ఒకసారి. ఎలాగ జరిగింది అనేది చాలా చిన్న వీడియో చేసుకున్నాం, పెద్ద పెద్ద వీడియోలు మనకు వద్దు, చిన్నవి చేస్తాము. నాకు సపోర్ట్ చేయండి. మన నారాయణ కొత్త యూట్యూబర్స్ సపోర్ట్ చేస్తూ లైక్ చేసి సపోర్ట్ చేస్తే ఇంకా మంచిగా వీడియో చేయగలుగుతాను. సో సపోర్ట్ చేయండి లైక్ చేసి, అండ్ కామెంట్ చేయండి నేను చేసిన వీడియో కరెక్టా కాదో, నేను చేసిన టాపిక్ బాగుందా లేదా అనేది కామెంట్ చేయండి. అది కూడా ఇక నాగార్జున గారు హోస్టింగ్లో నాగార్జున గారు కామనర్స్ని ఇమిటేట్ చేస్తూ మాట్లాడుతుంటే, నాగార్జున గారి కన్నా వెనకాల ఉన్న ఆడియన్స్ అబ్బా ఏమైనా ఎంకరేజ్ చేస్తున్నారా నాగార్జున గారిని. చప్పట్లు కొడుతూ ఏదోలు లేస్తూ గోల కామనర్స్ నువ్వు మాట అంటే చాలు వీళ్ళంటనే వెనకాల రెచ్చిపోతున్నారు చప్పట్లు కొడుతూ. అంటే కామనర్స్ అంత నెగిటివ్ అయ్యారు బయట. ఈరోజు నాగార్జున గారు కామనర్స్ని పట్టుకోవడానికి కూడా కారణం అదే. ఇదే కంటిన్యూ అయ్యింది అనుకోండి, బయట కామనర్స్ కోట్లు పడవు. ఈ కంటిన్యూ అయితే ఈ నాగార్జున గారు ఈ హోస్టింగ్ వల్లే కామనర్స్ నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా మారుతారు. మండే నుంచి ఖచ్చితంగా మారుతారు. అండ్ మండే నుంచి కామనర్స్ ఏమో టెనెంట్స్కి వెళ్తే టెనెంట్స్కి ఏమో కామనర్స్కి వస్తున్నారు. సూపర్ ఉంటుంది, ఇంకా మరి మామూలుగా ఉండదు. ఇక నాగార్జున గారు అన్న వెంటనే టెనెంట్స్ ఓనర్స్కి అవుతున్నారు, ఓనర్స్ టెనెంట్స్ అవుతున్నారు అన్న వెంటనే సంజన గారు లేచి, సార్ నా బట్టలు మోయించుకొచ్చాను. ఈవిడ బట్టలు వాళ్ళేంట్రా బాబు, ఈవిడ కెప్టెన్ అయినా బట్టలు మొయ్యాలి, ఓనర్కి వచ్చినా బట్టలు మొయ్యాలి, బట్టలు మోయించుకోవడం ఏంటో ఇవి అర్థం కావట్లే. అన్ని బట్టలు ఉన్నాయి ఈవిడికి, ఎప్పుడు బట్టలు మోయించుకుని చూస్తారు. వెంటనే ఆవిడ మాత్రం వదలరబ్బా ఓనర్స్ టెనెంట్స్ని. ఇప్పుడు నెక్స్ట్ కామర్స్ని మామూలుగా ఉండదు. అక్కడ డోర్ దగ్గర నించిపోద్ది ఇలా అడ్డుగా, ఎవరు రావద్దు ఇది నా సామ్రాజ్యం అంటారు. ఎవరు రానవారు లోపలికి. సంజన గారు మన ఆశ గారు కలిసి ఫ్రెండ్స్ అయిపోయి దొంగతనాలు మొదలుపెట్టారు. డ్రింకులు తాగాడు. అండ్ నిన్న ఒక కవర్ తీసుకొచ్చారు నాగార్జున గారు. కవర్ ఎవరిది? ఆ కవర్ ఎవరిదో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నాకు తెలిసి నేను చెప్పను, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. కవరు అంటే కవర్లో ఏమున్నాయంటే 3 థమ్స్అప్లు, ఒకటేమో యాపిల్, ఒకటి యాపిల్ ఉంది. ఆ కవర్ ఎవరిదో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నేను చెప్పను, నాకు తెలుసు కానీ చెప్పను నేను. సో నెక్స్ట్ ఏంటంటే, డిమాండ్ పవర్ని నించోబెట్టి కెప్టెన్ అయ్యావు కంగ్రాచులేషన్ చెప్పి క్లాప్స్ కొడతారు, అవుతుంది. నెక్స్ట్ డిమాండ్ పవర్ని అడుగుతారనమాట, నువ్వు కెప్టెన్కి అర్హుడువా కాదా అంటే, సార్ నేను ఆడాను సార్, నేను అర్హుడినే సార్ అంటే కరెక్టే. తన పాయింట్ ఆఫ్ వ్యూలో తను ఆడాడు, తను కరెక్టే, తను ఆడి గెలుచుకున్నాడు. తను చేసిన మిస్టేక్ ఏమీ లేదు నిన్న గేమ్లో. మొన్న ఎపిసోడ్లో కెప్టెన్గా టాస్క్ జరిగిన ఎపిసోడ్లో తన మిస్టేక్ 0% అబ్బా. గేమ్ మాత్రం బాగా ఆడాడు. అంటే ఇద్దరు వస్తున్నా సరే ఇద్దరిని డిపెండ్ చేసుకున్నాడు, ఆడాడు. గేమ్ మాత్రం బాగా ఆడాడు. కానీ గేమ్ ఆడినా సరే ఈయన గేమ్ ఎక్కడ పోయింది మొత్తం ఈ రైతు వల్ల.
రీతు చేసిన మిస్టేక్ వల్ల ఈయన గేమ్ ఎక్కడ కనపడలేదు, రీతు చేసిన మిస్టేక్ కనబడుతుంది. అర్థమైంది. ఇప్పుడు మనం ఒక వైట్ పేపర్ మీద మధ్య చొక్క పెట్టి ఇది ఏంటి అడిగితే వైట్ పేపర్ అంటారు, చొక్క కనపడదు. అలాగే మన పవన్ ఆడిన గేమ్ కనబడటం లేదు, రీతు చేసిన మిస్టేక్ పెద్ద అయిపోయింది. ఇక్కడ పవన్ కూడా కష్టపడి ఆడి గెలుచుకున్నాడు దాని కెప్టెన్ బ్యాడ్జిని, కానీ రీతు కూడా కొంచెం సపోర్ట్ చేసింది, దానివల్ల కూడా గెలిచడానికి వచ్చు. ఇక్కడ పవన్ గెలిచిన తీరు, కెప్టెన్గా గెలిచిన తీరు కరెక్టా కాదా అని హౌస్ మేట్స్ అందరిని అడుగుతారు ఒక్కొక్కరిని. అందరూ లేచి ఫస్ట్ ఏమో డిజర్వ్ సార్ బాగా ఆడాడు గెలిచాడని అంటారు, తర్వాత నాగార్జున గారు వీడియో చేస్తారు. ఇక నాగార్జున గారు నిన్న ఎపిసోడ్లో అయితే ప్రతి ఒక్కరిని చెంప మీద కొట్టినట్టు మాట్లాడారు అబ్బా. చెంప చెల్లుమనిపించారు, కొట్టకుండా చెంప చెల్లుమనిచ్చారు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడుతున్న అబద్ధం తెలిసిన వెంటనే వీడియో, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అది అబద్ధం తెలిస్తే వెంటనే వీడియో, ఇంకా రెండో మాటలేదు, వెంటనే వీడియో. నేను మాటకి సమాధానం వీడియో అయిపోయింది, మాట కాదు వీడియో. నాకు భలే అనిపించింది అబ్బా, మాట సమాధానం వీడియో అయిపోయింది అంతే. ఇక్కడ అందరినీ ఒక్కొక్కరి నుంచి ఇప్పుడు అడుగుతారు. ఫస్ట్ అయితే అందరూ సార్ హీ డిజర్వ్ సార్, తను బాగా ఆడాడు అది అని చెప్పి అన్నారు. తర్వాత ఎప్పుడైతే వీడియో వచ్చిందో ఎవరు మన ఇమాన్యుల్, భరణి అన్న అండ్ పవన్ ఆడిన వీడియో పెట్టారు, రంగు గేమ్ది వీడియో వచ్చిన వెంటనే అప్పుడు అర్థమైందండి అన్నమాట అందరికీ. మన భరణి రాసిన తర్వాత కూడా పవన్ రాశాడని. ఇక్కడ ఎందుకంటే వన్ సైడ్ ఉన్నారు, అటుపక్క ఓనర్స్ ఉన్నారు, ఇటుపక్క టెనెంట్స్ ఉన్నారు. పవన్ ఇటుపక్క నుండి రాయడం వల్ల వీళ్ళకి కనిపించింది వాళ్ళకి కనబడలేదు. అప్పుడు తనుజ చెప్పాను అంటుంది రీతుకి, మరి రీతు ఎందుకు వినలేదో తెలీదు, చెప్పాను అంటుంది, రీతు వినలేదు అంటుంది. సో ఇక్కడ చూసిన తర్వాత అందరూ ఒకటే మాట మళ్ళీ నిలబడ్డారు, సార్ తను ఆడడం అయితే బాగా ఆడాడు కానీ రీతు చూడకుండా తను సపోర్ట్ చేసి భరణి గారిని అవుట్ చేసింది అంటున్నారు. ఇక్కడ నాకు ఒక పాయింట్ అనిపించింది అబ్బా, ఇక్కడ తప్పు చేసిన సంచాలక్ కదా ఏదైనా చేయాలి, సంచాలక్ కదా ఏదైనా ఇప్పుడు అదేమంటారు పనిష్మెంట్ సంచాలక తీసుకోవాలి. కంటెస్టెంట్ చేంజ్ చేసాడు. మన ఎమాన్యుల్ ఆడిన ఫస్ట్ కెప్టెన్ కంటెస్టెంట్లో ఎమాన్యుల్ ఆడినప్పుడు మన మనీష్ మర్యాద రిమూవ్ చేస్తాడు, ఎమాన్యుల్ ఎలిమినేట్ చేస్తాడు ఇది చిన్న మిస్టేక్ వల్ల. మరి ఆ రోజు ఏం అనలేదే, చిన్న మిస్టేక్ వల్ల ఇవన్నీ తీస్తారు ఆ రోజు. అది అడిగారు ఆ పాయింట్ కూడా, చిన్న మిస్టేకే, జస్ట్ ఆయన ఇలా వెళ్ళి లైట్ గ్రీన్ లైట్ వెళ్ళకముందు వెళ్ళి తీస్తారు, చిన్న మిస్టేక్ వల్ల ఆయన రిమూవ్ చేస్తారు మన సంచాలకు. ఈరోజు చిన్న మిస్టేక్ కాదు, ఇది బిగ్ మిస్టేకే. ఎందుకంటే ఒక మనిషిని అవుట్ చేశాడు అంటే ఎలాంటి అసలు స్టాప్ అని ఎందుకు అన్నారు రీతు గారు? ఇద్దరిని పట్టుకోలేదు కదా, ఇద్దరు పవన్ పట్టుకోలేదు, ఒకరే అటాక్ చేస్తున్నాడు. భరణి ఎప్పుడైతే వస్తున్నాడో భరణి వస్తున్న టైంలో స్టాప్ అనేసింది రీతు. ఎందుకు ఇంకా ఆయన రాయలేదు పట్టుకోలేదు, పవన్ ఇంకా అవుతుంది కదా అక్కడ గేమ్ అవుతుంది కదా, ఎందుకు స్టాప్ చెప్పాలి? నాగార్జున అదే అడిగారు, ఎవరు పాయింట్ చెప్పలేదు, ఎందుకు స్టాప్ చెప్పాలి అని అన్న దగ్గర పాయింట్ చెప్పలేదు. శ్రీజ మాత్రం లేచి సార్ ఇక్కడ మరి మన జరిగిన గేమ్లో కూడా సంచాలక ఓడిపోయారు, అప్పుడు కూడా ఏమి అనలేదు, మరి ఇప్పుడు ఆల్రెడీ కెప్టెన్ అయిపోయిన అతన్ని మనం అవాయిడ్ చేయలేం కదా అది అంటే. అతనికి పవన్ అడుగుతారు, పవన్ నువ్వు గెలిచిన తీరు కరెక్ట్ అనుకుంటున్నావా రాంగ్ అనుకుంటున్నావా? పవన్ చాలా సూపర్గా ఆన్సర్ చేస్తాడు, సార్ నాకు మళ్ళీ ఆడతాను, మళ్ళీ పెట్టండి, మళ్ళీ ఆడతాను, నేను మళ్ళీ ఆడి గెలుస్తాను సార్ అని చెప్పేసి పవన్ అంటాడు. నాకు ఈ కెప్టెన్ బ్యాట్ వద్దు, నేను మళ్ళీ ఆడతాను, నేను మళ్ళీ ఆడి గెలిచి నిరూపించుకుంటే నేను ఏంటో అని చెప్పి అంటాడు పవన్. ఇక్కడ సంజన గారు కూడా అంటారన్నమాట, సార్ మళ్ళీ నలుగురికి ఏదైనా టాస్క్ పెట్టి చేస్తే బెటర్ ఏమో అనుకుంటున్నాను సార్ అని అంటారు. ఈ ప్రాసెసింగ్లోనే పవన్ వద్దన్న తర్వాత కూడా పవన్ నాకు కెప్టెన్ బ్యాట్ వద్దన్న తర్వాత నాగార్జున గారు అంటారు, మళ్ళీ నలుగురికి ఎవరైతే ప్లేయర్స్ నలుగురు ఉన్నారో మనీష్ మర్యాద, ఇమాన్యుల్, భరణి అండ్ డిమన్ పవన్ ఎవరైతే 4 మెంబర్స్ ఉన్నారో ఈ నలుగురికి మళ్ళీ టాస్క్ పెడతాము, ఎవరైతే గెలుస్తారో వాళ్ళు ఈ టాస్క్ మళ్ళీ సంచాలకు రీతు కంటలో నేను నీరు రావడం తక్కువ అబ్బా, కళ్ళలో నీరు ఒకటి రాలేదు,
చూస్తే రీతు, ప్రియ, శ్రీజ వీళ్ళని అసలు మాట్లాడే ఛాన్స్ ఉండదు ఎక్కడ నాగార్జున గారు వీళ్ళకి. రీతు మాటమాటికి ఇలా 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 అంటుందని చెప్పేసి రీతు కౌంటర్ ఇచ్చారబ్బా. తిత్త అంట ఏమన్నామ్మా తిత్త అంటావు అంటారు కదా, డైలాగ్ ఉంటుంది బ్రహ్మానంది. అలాగా రీతు కదా శ్రీజ నించిన వెంటనే అంట అలా అన్న వెంటనే వెనకాల ఆడియన్స్ గోల చప్పట్లు, క్లాప్స్, విజిల్స్ బాగా గోల చేస్తారు. కాంబినేషన్ ఏదైనా అంటారేమో అని ఎంత చూస్తున్నారో ఆడియన్స్ అంత ఎక్కువగా ఉన్నారు కాంబినేషన్ మీద ఫోకస్గా. ఎందుకు కాంబినేషన్ చేస్తున్న మిస్టేక్ అలాంటిది, వాళ్ళు చేస్తున్న మిస్టేక్ వల్లే వాళ్ళకి అలాంటి హోస్టింగ్ చేయాలని వచ్చింది నాగార్జున గారు నిన్న. అయితే ఇక్కడ కెప్టెన్ రిమూవ్ చేస్తారు, హరీష్ గారిని పంపించి హరీష్ గారు ఆ బ్యాట్ తీసుకెళ్ళి కెప్టెన్ మీద పెట్టేని అంటారు. హరీష్ గారు వైఫ్తో మాట్లాడతారు 5 minutes బ్రేక్ అని చెప్పేసి. హరీష్ గారు వైఫ్ స్క్రీన్ పైన వీడియో వేసి మాట్లాడతారు అనమాట. అడుగుతారు హరీష్ గారు బయట ఇలాగా ఉంటారంటే, లేదండి ఆయన కొంచెం సఫర్ అవుతున్నారు ఇంట్లో ఎలా ఉంటారని సఫర్ అవుతున్నారు అన్నారు హరీష్ గారు వైఫ్ హరిత గారు. అండ్ హరిత గారు నాగార్జునతో మాట్లాడుతున్నప్పుడు 90% ఇంగ్లీషే మాట్లాడుతున్నారు అబ్బా. 90% ఇంగ్లీషే, 10% ఎక్కడో తెలుగు ఉంది తప్ప 90% ఇంగ్లీషే. అంటే ఈ లెక్కను చూసుకుంటే హరీష్ గారు కూడా ఇంగ్లీష్ మాట్లాడతారు బాగా, అంత బాగా మాట్లాడుతున్నారు హరిత గారు. మరి ఎడ్యుకేషన్ వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఏదో మనకు తెలియదు కానీ చాలా ప్యూర్గా మాట్లాడుతున్నారు ఇంగ్లీష్ మాత్రం హరిత గారు. నిన్న వీడియోలో కాదు, నేను ఇంటర్వ్యూ కూడా చూశాను, హరిత గారు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూలో కూడా హరిత గారు ఇంగ్లీషే మాట్లాడుతున్నారు, తెలుగు మాట్లాడుతుంది అక్కడ కూడా ఇంగ్లీషే, మొత్తం ఇంగ్లీషే మాట్లాడుతున్నారు. మరి ఇంట్లో అలా ఉంటారేమో తెలియదు మనకి. అయితే అడిగారు అనమాట, ఇంట్లో ఎలా ఉందమ్మా, ఇంట్లో వాళ్ళ గురించి హరీష్ గారు ఇబ్బంది పడుతున్నారు అదంటే, లేదు సార్ ఇంట్లో అంతా బాగుంది అది అంటే మాట్లాడతారు. మాట్లాడినవి చెప్తారు హరీష్కి. హరీష్ గారు మీ వైఫ్ హరిత గారు బాగున్నారు అండ్ మీకు మాట చెప్పన్నారు, మీ ఆట కొనసాగించమన్నారు, నెక్స్ట్ ఏంటి అని ఆలోచించమన్నారు, మీరు ఎక్కడున్నారు ఇప్పుడు అది కూడా ఆలోచించమన్నారు. అలా అనగానే హరీష్ గారు కొంచెం రిలాక్స్ అయ్యారు, ఎమోషనల్ అయ్యారనమాట చాలా. నేను హరీష్ గారు వాళ్ళ వైఫ్తో వాళ్ళ వైఫ్ మాట్లాడినవన్నీ నాగార్జున చెప్పడం వల్ల. సో ఇంకా రేపటి నుంచి ఆట దుమ్ము దులిపేస్తాడు హరీష్, చూసుకోవచ్చు బాస్క్ మ్యాన్ వేరే లెవెల్ ఉంటుంది. అండ్ రేపటి నుంచి మనం కాయిన్కి రెండో వైపు చూస్తాం కాబట్టి, అంటే కాయిన్కి ఒకవైపే ఉంటుంది, కాయిన్కి 2 వైపులు ఉంటుంది అని బర్నీ చెప్పాడు ఆల్రెడీ. ఇప్పుడు స్టార్టింగ్లో కాయిన్ 2 వైపులు ఉంటుంది, ఒకవైపు మనం చూస్తున్నాం, ఇంకో వైపు చూస్తాము, కంగారు పడకండి అని. ఈ రెండో వైపు వచ్చింది ఇక్కడ చెప్పాను కదా ఆల్రెడీ. టెనెంట్స్ ఓనర్స్ అవుతున్నారు, ఓనర్స్ టెనెంట్స్ అవుతున్నారు. బర్నీ అండ్ రాము ఆల్రెడీ వాళ్ళు ఆడి గెలుచుకున్నవి ఓనర్స్ పొజిషన్ కాబట్టి వాళ్ళు ఓనర్స్గా ఉంటున్నారు. ఓనర్స్లో ఉన్న కామనర్స్ మాత్రం టెనెంట్స్కి వెళ్తున్నారు. చుక్కలే, ఇంకా కామనర్స్కి చుక్కలే, లిటరల్లీ ఏడుపు తప్ప ఇంకేమి ఉండదు వాళ్ళకి, చుక్కలే. ఎందుకంటే ఇన్ని రోజులు ఏడిపించారు మన సెలబ్రిటీస్ని, ఇప్పుడు ఏడిపిస్తారు. ఎవరు ఎలా అనుకున్నా సరే సంజన గారు మాత్రం వదిలిపెట్టరు కామనర్స్ని. సంజన గారు అసలు తగ్గేదే లేదంటారు చూడు. మామూలుగా ఆవిడ టెనెంట్ కింద ఉన్నప్పుడే అసలు సమస్యలు తగ్గించలేదు, అదే కామనర్స్ని ఏడిపించింది. దొంగతనం చేయడం, అది చేయడం. ఇప్పుడు ఓనర్ అయ్యారు అంటే అసలు వేరే లెవెల్ కంటెంట్ వస్తుంది మనకి. హరీష్ గారి నుంచి కూడా కంటెంట్ బాగుంటుంది, ఎందుకంటే హరీష్ గారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా ఫ్యామిలీ నుంచి కూడా వచ్చింది కాబట్టి కంటెంట్ బాగుంటుంది. అండ్ కామర్స్ ఇలా అయింది కదా. సో నామినేషన్ ప్రాసెస్ అయితే జరగలేదు, రేపు జరుగుతుంది. రేపు నామినేషన్ ప్రాసెస్లో ఎవరు ఎలిమినేషన్ అయ్యారో అన్నది మన అందరికి తెలిసిందే. మనీష్ మర్యాద ఎలిమినేషన్ అవ్వడానికి గల కారణం ఏంటంటే, మొన్న నామినేషన్ ప్రక్రియ జరిగిన దానివల్ల మనీష్ మర్యాద ఎలిమినేషన్ అయిపోయాడు. ఎందుకంటే మన మనీష్ మర్యాద ఎమోషన్ అయినప్పుడు ప్రియా అండ్ శ్రీజ వల్ల ఎమోషన్ అవుతాడు, ఏడుస్తాడు. వాళ్ళని నామినేట్ చేయకుండా కామనర్స్ని, టెనెంట్స్ని నామినేట్ చేస్తాడు, ఓనర్స్ని, అది మీన్ సెలబ్రిటీస్ని. దానివల్ల నెగిటివ్ వచ్చింది మనీష్ మర్యాదకి. మనీష్ మర్యాద ఆ రోజు ప్రియా కానీ శ్రీజని కానీ నామినేట్ చేస్తుంటే అక్కడ ఉండేవాడు, పీక్స్లో ఉండేవాడు. వాళ్ళని నామినేషన్ చేయకపోవడం వల్ల ఈరోజు మనీష్ ఎలిమినేషన్ అవుతున్నాడు. ఒకవేళ వాళ్ళిద్దరు ఎవరైనా నామినేట్ చేస్తుంటే ప్రియాని ఎవరినైనా, ప్రియా ఖచ్చితంగా డేంజర్ జోన్లో ఉండేది ఈ వీక్. ప్రియా ఆల్రెడీ చెప్తున్నాను కదా, ప్రియా ఆల్రెడీ ఖచ్చితంగా డేంజర్ జోన్లో ఉండేది. అండ్ కామనర్స్ అందరికీ
ఒక థాట్ వచ్చింది. ఎందుకంటే ఏంటంటే కామనర్స్ ఎలిమినేషన్ కారు, సెలబ్రిటీస్ ఎలిమినేషన్ అవుతారు అనేసి అది నిరూపించారనమాట. ఈరోజు నిన్న ఎపిసోడ్లో బిగ్ బాస్ హౌస్లో కామనర్స్ కూడా ఎలిమినేషన్ అవుతారు, సరిగా ఆడకపోతే, పట్టించుకోకపోతే, ఆడియన్స్ని సరిగా మెప్పించకపోతే, కంటెంట్ లేకపోతే అనేసి ఈ రేపు నుంచి ఇంకా కామనర్స్ కూడా చాలా సైలెంట్గా ఉంటారు. మండే నుంచి చూడండి, కావాలంటే మండే నుంచి అసలు నోరు మెదపుకొని ఉంటారు. ఎందుకంటే అన్ని దారులు మూసిపోయాయి వాళ్ళకి. ఫుడ్ రాదు, బెడ్ ఉండదు, బెడ్ నార్మల్ బెడ్డే, టెనెంట్స్ ఉంటారు కాబట్టి నార్మల్గా బెడ్, వాళ్ళకి ఫెసిలిటీ అన్నీ పోయాయి. నాగార్జున గారు బాగా వేశారు రౌండ్. ఇవన్నీ మనసులో పెట్టుకొని చాలా సింపతిగా, చాలా స్లోగా ఆడతారు. కానీ నెక్స్ట్ వీక్ నుంచి సింపతికి ఏం చేస్తారు కామనర్స్, నెక్స్ట్ వీక్ నుంచి కామనర్స్కి ఓట్లు పడతాయి చూసుకొని కావాలంటే. ఎందుకంటే టెనెంట్స్లో ఎవరు ఉంటే వాళ్ళకి సింపతి వచ్చేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఫెసిలిటీ ఉండవు కాబట్టి. ఇంట్లో వెళ్ళాలంటే ఓనర్స్ని అడగాలి, ఫుడ్ కావాలంటే ఓనర్స్ని అడగాలి, ఓనర్స్కి ఇవన్నీ చేసి పెట్టాలి, వంట చేయాలి, బట్టలు ఉతకాలి, ఈ ఇల్లు తుడవాలి, అవన్నీ చేసి పెట్టాలి ఓనర్స్కి, టెనెంట్స్. సో సింపతి పెరుగుతుంది కొంచెం. ఇలా మార్చడం కొంచెం బెటర్. అండ్ నేను ఎపిసోడ్ అయితే ఈ విధంగా జరిగింది, నాకు చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. మళ్ళీ రేపు వీడియోతో మీ ముందుకు వస్తాను.